సైకిల్ గుర్తు పాటోళ్ళు జనం కోసం ఎంతకైనా తెగిడిస్తారు. వానలొచ్చినా, కరువులొచ్చినా, రోగాలొచ్చినా సర్కార్ కంటే ముందుగానే సాయం చేస్తుంటారు మన ఎన్టీఆర్ ట్రస్ట్ భవనోళ్ళు. అందరికుంటదా చెప్పుండ్రి, మీరే చెప్పుండ్రి, అందరికుంటదా ఇంత మంచి గుణం? ఒక్క మన చంద్రబాబు సార్కి ఆయన తమ్ముళ్ళకే తప్ప ఎవరికైనా ఉంటదా చెప్పుండ్రి. వరద బాధితులకి సాయం అందించిండ్రు నా సామిరంగా, చెప్తే ఒడవదు చూడుండ్రి. ఇది తెలుగుదేశం పార్టీ ఆఫీసు. రాష్ట్రంలో బొచ్చెడు వాన కొట్టి జనం కూడులేక బట్టలేక రోగాలు చుట్టుముట్టి అవస్థ పడుతుంటే తెలుగుదేశం వాళ్ళు ఏం చేసిండ్రో ఎరికేనా? 8 టాటా సుమోలు పెట్టి గోళీలు సూది మందులు పంపించే పని చేసిండ్రు. నమ్మకం కుదరకపోతే తెలంగాణ తల్లి గౌరాల కొడుకు మోత్కుపల్లి నరసింహులు చెప్తాడు ఏనుండ్రి. 8 రథాలు ఇవాళ మెడికల్ రథాలు సుమారుగా ముఖ్యంగా శ్రీకాకుళం గాని, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలకు మరి బయలుదేరిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇన్నరా 8 రథాలు 10 జిల్లాలకు బయలుదేరినాయట. ఇంకా అదే రకంగా ఎక్కడెక్కడైతే ప్రజలకు నీళ్లు లేక బాధపడుతున్నారో మంచినీళ్ళ బాటిల్స్ ఇవ్వటం గాని, మంచిది సారు, పుణ్యాత్ములు మీరు. ఎక్కడెక్కడైతే ఆహార పొట్లాలు దొరకక బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఆహార పొట్లాలు సప్లై చేయటంలో గాని చెయ్యాలి సార్, చెయ్యాలి. పాపం ఎక్కడెక్కడైతే మరి పాలు కావాలని కోరినటువంటి జిల్లాలకు కూడా పాలు పంపించిన విషయాన్ని గమనించాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పాలు కూడా పంపించిండ్రట ఈనుండ్రి. కానీ ఎంత మంచోళ్ళు ఈ తెలుగుదేశం వాళ్ళు. పబ్లిక్ కు కష్టం వస్తే ఓర్చుకోరు. జనం ఏడిస్తే తెలుగుదేశం వాళ్ళ కళ్ళకేం నీళ్లు గారుతాయి. మంచి మనసులమ్మా అని అనుకునేటోళ్ళు అస్సలు ముచ్చట చూసినాక మాట్లాడుకోండ్రి. ఇగో ఇవే ఆ 8 టాటా సుమోలు. జెండా ఊపిండ్రు కదా. మందు డబ్బాలు నింపుకున్న ఈ వ్యాన్లు ఏడికి పోవాలి? మోత్కుపల్లి నరసింహస్వామి చెప్పినట్టు జిల్లాలకు పోవాలి కదా. రాండ్రిగా ఇగో పోతున్నాయి కదా. పంజగుట్ట, నాగార్జున చౌరస్తా కాడికి వచ్చినాయి. ఆడికెళ్లి బంజారాయిల్స్ జీవీకే బంగ్లా ఉన్నది కదా, ఆడికెళ్లి మెల్లగా కుడి చేతి బాదుకు తిరిగి 10 నెంబర్ రోడ్డు దిక్కు పోతున్నాయి. చూడుండ్రి. ఆడికెళ్లి బసవతారకం దవాఖాన కాడికి వచ్చినాయి. మెల్లగా తెలంగాణ భవన్ కాడికి వెళ్లి 12వ నెంబర్ రోడ్డు మీదకి ఎక్కినాయి. ఆడికెళ్లి అపోలో దవాఖాన మీదకి వెళ్లి చంద్రబాబు బామ్మడిది బాలయ్య ఇంటి ముంగటికి వెళ్లి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దాకా వచ్చినాయి. ఆడికెళ్లి మళ్ళా కుడిచేతి బాధకు మర్రి చక్కగా 7కెళ్లి మొదలైనవి ఆడికేజీ చేరినాయి. అంటే మళ్ళా తెలుగుదేశం పార్టీ ఆఫీసులకు వచ్చినాయి అన్నట్టు. ఇగో ఇదన్నట్టు మన మోత్కుపల్లి నరసింహులు సారు చెప్పిన జిల్లాలకు మందులు పంపిస్తున్న ముచ్చట. మందులు లేవు, గోళీలు లేవు. టీవోల ముంగట పోజు కొట్టి సూది మందులు మళ్ళా లోపలికి తీసుకుపోయినరు. ఎవడు గుర్తుపడతాడు తీ అని అనుకున్నట్టున్నారు. V6 వాళ్ళు ఊకుంటారా? తాత కథ మొత్తం బయట పెట్టేదాకా ఊకోరు. వాళ్ళు ఏడికి పోతున్నారని వాళ్ళు వెనుకనే పోయినాం. కొడుకులు దొరికిపోయినరు అనుకోరాదు. ఇగో ఇప్పుడు చెప్పుండ్రి తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం ఎంత పని చేసిందో. ఇది నాటకం అంటే. ఈ తెలుగుదేశం వాళ్లకు పద్మభూషణ్ అవార్డులు ఇచ్చి శాల్వాలు కప్పి సన్మానం చేయండిగా. చూసారు కదా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వాళ్ళ టాటా సుమోల కథలు నిజం బయట పడేసరికి గాయ చేస్తుండ్రు. సరే ఇనుండ్రి, మా మల్లన్న మాటలలో డీటెయిల్ ఇనుండ్రి. అందరికీ నమస్కారం. మీకు కూడా నమస్కారం నాయనా. నా పేరు తీన్మార్ మల్లన్న. మీ అందరికీ తెలుసు. థ్యాంక్ యూ. మరి తమరి నామధేయం? నా పేరు డాక్టర్ చుక్కా కొండయ్య, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. గోత్రం నక్షత్రం ఏమన్నుందా? పోనీ తీగని ఏంది సంగతి? ఈరోజు ఒక ఛానల్ ఎన్టీఆర్ ట్రస్ట్ గురించి కొన్ని కథనాలను ప్రచారం చేసింది. ఆవు వాజివే చేసిండ్రు. ఒక 8 ఆరోగ్య రథాలను సిద్ధం చేశాము. సిద్ధాలు చేసుడేనా, పంపుడేమన్నా ఉంటదా? ఆరోగ్య రథాలని 8 జిల్లాల్లో పంపించడం జరిగింది. ఎట్లా? పంజగుట్ట మీదకెళ్లి తెలంగాణ భవన్ పక్క పొంటి బాలకృష్ణ ఇంటి ముంగటికెళ్లి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ పక్కకెళ్లి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వెనక గేట్లకెళ్లి పంపినరా? ఇవి కరెక్టా లేదా? కరెక్టే, అందుకే పట్టుకున్నాం కదా. ఇవి ఈ వాస్తవాలు అని మీరు నిర్ధారించడం మాకెంతో ఆనందం. ఇప్పటికన్నా నిజం ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు సారు. మహోత్తర కార్యక్రమాల్లో మీరు అర్థం చేసుకొని అసలు ముచ్చట అర్థం చేసుకున్నాం కాబట్టి ప్రసారం చేసినాం. కానీ అనుకున్న మందులు సమయానికి రాలేదు. మందులు లేకున్నా టాటా సుమోలను దోలిండ్రంటే మామూలు సేవనేనా మీది? అందరికీ నమస్కారం. నమస్కారం గాని నడమకరా ముందుగాల. అందరికీ నమస్కారం. చెప్పు సారు, నువ్వేం చేసినావు?
తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి పొడిచినవు తీయగాని మ్యాటర్లకు రా. ట్రస్ట్తో సేవ చేస్తుంటే ఒక ఛానల్ ఈనాడు చేసిన వార్తా ప్రసారాలు చాలా బాధాకరం. నిజాలు చెప్తుంటే ఒక్కొక్కసారి మస్తు బాధ అనిపిస్తుంటది. దానికి నువ్వేం చేస్తావు? మీకు ఛానల్లో విలేకరులు ఉన్నారు, పత్రికా విలేకరులు ఉన్నారు. వాళ్ళుండేపటికేనే కదా మీ కథ బయట పెట్టినాం. రథాలు బయలుదేరి వెళ్లిన అరగంటలో మందులు ట్రస్టుకు చేరినాయి. అంటే రథాలు జిల్లాలకు పోయినాయి, మందులు మళ్ళా ఆఫీస్కి వచ్చినాయి. ప్రవళిక మెడికల్ ఏజెన్సీని ఒక కంపెనీ దగ్గర నుంచి కొన్నాం. మా దగ్గర ఆధారాలున్నాయి. కావాలంటే మీరు ప్రవళిక ఏజెన్సీ దగ్గరికి వెళ్ళండి. కొనుడికేం బాధ లేదు గాని పంచుడే లేదు కదా. మేము ఫోన్లు చేసి ఆరోగ్య రథాలను వెనక్కి పిలిచిన మాట వాస్తవమే. ఈనుండ్రి బాగా ఇంకొక నిజం ఒప్పుకున్నాడు. మరి మేమేమన్నా తప్పు చెప్పినామా? ఇవన్నీ అభూత కల్పనలు కాదు. థ్యాంక్ యూ మా వార్తలను నమ్మినందుకు. ఈ ఆరోగ్య రథాల్లో పెట్టి పంపడం జరుగుతుంది. ఏంది? ఈ ఆరోగ్య రథాల్లో పెట్టి పంపడం జరుగుతుంది. ఇంకేనాడు పంపుతావు తాత? మిమ్మల్ని కోరేది ఒకటే, వాస్తవాలు ప్రజలకు తెలియజేయండి. V6 చేసింది అదే కదా. మేము ఈనాడు కాదు, ఇది ఆ ఛానల్ పుట్టక ముందే మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. సేమ్ ఈ టాటా సుమోల లెక్కనేనా అప్పటి సేవలు కూడా? ఆ ఛానల్లో నిన్న కాక మొన్న పుట్టిన ఛానల్. ఎప్పుడొచ్చినామన్నది కాదు సిద్ధులు, దొరకబట్టినామా లేదా?